సోషల్ మీడియాలో మీమ్స్ తో మొదలైన ఒక గ్రూప్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలకు కౌంటర్ గా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఉద్యమం రాజకీయ పార్టీగా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వీధి నిరసనల వరకు విస్తరించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా చలో సంసద్ పేరుతో ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన ఆందోళన ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉందా? మీమ్ గా మొదలైన ఈ ఉద్యమం నిజంగానే రాజకీయ శక్తిగా మారుతుందా? దీని వెనుక ఎవరున్నారు? అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందన్న ఆరోపణలో నిజమెంత? నిరుద్యోగ యువతను బొద్దింకలు పరాన్న జీవులు అని పోల్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా దీప్కే ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే తాను నకిలీ డిగ్రీలు కలిగిన వారి గురించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని జస్టిస్ కాంత్ తర్వాత వివరణించినప్పటికీ కాక్రోచ్ ఉద్యమం దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరించింది. అతి కొద్ది రోజుల్లోనే సీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు పెద్ద సంఖ్యలో యువత మద్దతు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతను మీమ్స్, సెటైర్లు, పోస్టుల రూపంలో వ్యక్తం చేసిన యువత ఇప్పుడు అదే పేరుతో రోడ్లపైకి రావడం చర్చనీయాంశమైంది. ఉపాధి, విద్య, ధరల పెరుగుదల, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఈ నిరసన జరగడం వల్ల మీడియా దృష్టిని కూడా విస్తృతంగా ఆకర్షించింది. అయితే సీజేపీ చుట్టూ రాజకీయ ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమం వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారంటూ కొందరు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు బహిరంగంగా నిర్ధారిత ఆధారాలు వెల్లడి కాలేదు. మరోవైపు సీజేపీ నిర్వాహకులు మాత్రం తమది పూర్తిగా స్వతంత్ర పౌర ఉద్యమమేనని స్పష్టం చేస్తున్నారు. సీజేపీకి నేతృత్వం వహిస్తున్న అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు. అక్కడ ఆన్లైన్ రాజకీయ ప్రచారంపై అనుభవం సంపాదించిన ఆయన 2023లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే ముందు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం సీజేపీ కార్యకలాపాలను స్వతంత్ర పౌర ఉద్యమంగా కొనసాగిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఉద్యోగాలు, విద్య, పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ నియామకాలపై అసంతృప్తిగా ఉన్న యువతలో సీజేపీ ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ సమస్యల ఆధారంగా ఉద్యమాలు చేయాలని భావించే యువతను ఈ వేదిక ఆకర్షిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సీజేపీపై విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ కావడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉద్యమం పనిచేస్తోందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోంది. భారత రాజకీయాల్లో డిజిటల్ క్యాంపెయినింగ్ కొత్త విషయం కాదు. అయితే ఒక మీమ్ కమ్యూనిటీ ఉద్యమంగా మారి వీధుల్లో నిరసనలు చేపట్టడం మాత్రం అరుదైన పరిణామంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసిన నేపథ్యంలో ఉద్యమానికి ఆప్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఈ విమర్శను సీజేపీ ఖండించింది. ప్రస్తుతం సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒక ఎత్తైతే దీర్ఘకాలం ప్రజా మద్దతు నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఒక ఉద్యమం రాజకీయ శక్తిగా ఎదగాలంటే స్పష్టమైన సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, నాయకత్వం, నిరంతర ప్రజా అనుసంధానం అవసరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ప్రమాణాల్ని సీజేపీ ఎంతవరకు అందుకుంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిజిటల్ యుగంలో రాజకీయాల స్వరూపం వేగంగా మారుతోంది. ఒకప్పుడు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన సోషల్ మీడియా ఇప్పుడు ఉద్యమాలకు కూడా వేదికగా మారుతోంది. హ్యాష్ ట్యాగ్ల నుంచి నిరసనల వరకు వచ్చిన ఈ మార్పు యువత రాజకీయ భాగస్వామ్యాన్ని కొత్త కోణంలో చూపిస్తోంది. అయితే ఒక వైరల్ ఉద్యమం రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరి, సంస్థాగత బలం, నిరంతర కార్యాచరణ అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు.
మొదలై ఉద్యమంగా మారిన సీజేపీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువైంది. సోషల్ మీడియా శక్తి నిజమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతుందా లేక డిజిటల్ ట్రెండ్గానే మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మీమ్గా మొదలై ఉద్యమంగా మారిన సీజేపీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువైంది. సోషల్ మీడియా శక్తి నిజమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతుందా లేక డిజిటల్ ట్రెండ్ గానే మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.